హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన కొబ్బరి అన్నం చేసి పెట్టాను నా స్టైల్లో. నేను ఎలా చేసినానంటే ఫస్ట్ ఫ్రెష్గా ఉండే కొబ్బరితో కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను. తర్వాత కడాయిలోకి ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ గీ, మసాలా దినుసులు, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, పచ్చిమిరకాయలు వేసుకొని పోపు వేయించుకొని కడిగి పెట్టుకోండి రైస్ వేసుకున్నాను. ఈ గ్లాస్లో నేను 1.5 గ్లాస్ రైస్ వేసుకున్నాను. 2 గ్లాసులు అయితే కొబ్బరి పాలు అయినాయి. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట. తర్వాత సాల్ట్, కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లోకి అనేసి స్వీట్ కార్న్ కూడా స్టీమర్ ర్యాక్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఇంకా మా మార్నింగ్ డిటాస్టింగ్కి అయితే ఈరోజు ధనియా వాటర్ చేసుకుంటాను. ఈ ధనియా వాటర్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది, అలాగే స్లీపింగ్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. జయ తీసిన కొబ్బరి ఎలా అయింది చూద్దాం రండి. కొబ్బరి పాలు అన్నం అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. నార్మల్గా స్కూల్కి వెళ్ళే ముందు రైస్ ఏమంటే తినరైతే ఈరోజు రైస్ తిని బాక్స్ కూడా పట్టుకెళ్ళి